ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. మహిళల యొక్క ఖాతాల్లోకి వచ్చే నెల 15వ తేదీన 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ ప్రూఫ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 15,000 రూపాయలు అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ 15,000 రూపాయల లెక్కన ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పి చెప్తున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏ పథకం కింద ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది, అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ ఎలా చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ మీరు మెసేజెస్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వచ్చే నెల 15వ తేదీన మహిళల యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు అయితే అకౌంట్లోకి జమ చేయబోతున్నట్లు తెలుస్తోందండి. కేవలం ఈ ప్రూఫ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అకౌంట్లోకి అయితే ఈ డబ్బులను వేస్తామని చెప్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి తల్లికి వందనం పథకం అనేది అమలు చేయబోతున్నట్లు తెలుస్తోందండి. అయితే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎవరికి వస్తుందంటే సో విద్యార్థులకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో సో వారికి సంబంధించి ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది గవర్నమెంట్. వచ్చే నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి తీసుకుంటారు. సో దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాటిని వెరిఫికేషన్ చేసి అమౌంట్ అనేది తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2024 మరియు 25కి సంబంధించి 72 లక్షల మంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమానికి 72 లక్షల మంది విద్యార్థులకు అందించనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే తెలియజేశారు. బడ్జెట్పై జరిగినటువంటి చర్చకు శాసనమండలిలో శుక్రవారం ఆయన సమాధానం చెబుతూ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని 43 లక్షల మందికే అమలు చేసిందని చెప్పారు. తమ లెక్కల ప్రకారము 72 లక్షల మందికి అయితే విద్యార్థులకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సో వీరందరికీ ఈ పథకం అయితే అందజేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నటువంటి బిడ్డలుంటే అందరికీ కూడా తల్లికి వందనం అనేది వర్తింపచేస్తామని చెప్పి నారా లోకేష్ గారు కూడా ప్రకటించారనమాట. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ప్రచురితమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్ అండి. ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడైతే రిలీజ్ అనేది అనౌన్స్మెంట్కి అయితే వస్తుందో తప్పకుండా మీ అందరికీ తెలియచేయడం కోసం అయితే ఇవన్నీ కూడా గ్రాప్ చేసి పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. తల్లికి వందనం పథకానికి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు అయితే పేర్కొన్నారనమాట. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అనేటివి జరిగాయి కదా, అప్పుడు వాటికి సంబంధించి గైడ్ లైన్స్ అనేటివి జారీ చేస్తాం తల్లికి వందనం పథకానికి అని చెప్పి చెప్పారనమాట. అయితే గైడ్ లైన్స్ అనేటివి మనకు వచ్చే నెలలో అయితే రాబోతున్నాయి అనమాట. కొన్ని గైడ్ లైన్స్ అయితే నాకు తెలుసు, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను 1 by 1గా. సో అయితే బడ్జెట్లో 9,407 కోట్లు అయితే ఈ పథకానికి కేటాయించినట్లు తెలుస్తుందన్నమాట. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెబుతూ గతంలో పోలిస్తే ఇది 50% అధికమని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు బాబు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఎంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఉన్నారో వారు 2024 మరియు 25 సంవత్సరానికి సంబంధించి చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ముగ్గురు గనక ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలు కనుక ఉన్నట్లయితే వారికి 15,000 రూపాయల లెక్కన టోటల్గా 45,000 రూపాయలు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది అనమాట ఈ తల్లికి వందనం పథకం కింద. సో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెప్తాను వినండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే సో ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపబడినటువంటి సంస్థలోనే చదివి ఉండాలి. ఓకేనా, ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అయినా, పబ్లిక్ స్కూల్ అయినా, ఎయిడెడ్ స్కూల్స్ అయినా, గురుకుల పాఠశాల అయినా ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించబడినటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో విద్యా సంస్థ అందులోనే చదివి ఉండాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి తప్పనిసరిగా 75% హాజరు అనేది కలిగి ఉండాలి ఈ 2024 మరియు 25 విద్యా సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి,
సో ఈ విధంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే ప్రస్తుతానికి ఉంది. గైడ్ లైన్స్ అనేటివి మే నెలలో అయితే విడుదలవుతాయి కాబట్టి అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేటివి నేను మీకు తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అడుగుతారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టడీ సర్టిఫికెట్లు అనేవి అవసరము. విద్యార్థికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్లు అంటే ఏ పాఠశాలలో చదివారు అనే దానికి ప్రూఫ్ అనమాట. అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి. అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని సమాచారాలు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా యాక్టివ్లో అయితే ఉండాలి. యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదేవిధంగా ఎన్పిసి అనేది యాక్టివ్లో ఆధార్ మ్యాపింగ్ చేసినటువంటి అకౌంట్ మాత్రమే మీరు ఇవ్వండి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులు అనేవి ఎలాంటి సమస్యలు లేకుండా చేరడం జరుగుతుంది అనమాట. సో బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ. ఇక రేషన్ కార్డ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. సో వీలైతే ఇక్కడ స్టడీ సర్టిఫికెట్లు అనేటివి రిక్వైర్మెంట్. సో అవన్నీ కూడా మీరు రెడీ అయితే చేసి పెట్టుకోండి. తల్లికి వందనం పథకం స్కీమ్ రాగానే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. మే 15వ తేదీ నుంచి అయితే ప్రొసీజర్లోకి అయితే వస్తుందన్నమాట ఈ తల్లికి వందనం పథకం అనేది. సో తప్పకుండా మీకు ఇంటిమేట్ చేస్తానండి సమాచారము. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి పెట్టినాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మేలోనే తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేసినట్లు తెలుస్తుంది అనమాట. సో మే నెలలో విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అయితే తెలియజేశారు. ఇది రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అందిస్తామని చెప్తున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి. పాఠశాలలు తెరిచేలోగా అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఏ ప్రొఫెషనల్స్ను తయారు చేస్తున్నాము. ఇందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నారు. పాలన అంతా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారనమాట. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించి ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయని చెప్పి ఇక్కడ మరొకసారి కూడా తెలుస్తుందన్నమాట. సో పూర్తి వివరాలు అందించానని అనుకుంటున్నానండి. సో చాలా మంది కూడా ఈ సమాచారం అంతా కూడా చూసి ఫేక్ అని అంటున్నారు. మీరు ఖచ్చితంగా మే నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి వింటారు. సో మా ఛానల్ తరపునే కాదు, సో మన అలాగా చేసేటువంటి ఛానల్స్ చాలా ఉంటాయి కదా కంటెంట్ చేసేటివి, ఆ ఛానల్స్ ద్వారా కూడా మీరు వింటారు తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఓకేనా? సో ఇవన్నమాట అప్డేట్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మీ నుంచి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పకుండా లైక్ చేసేయండి.